నేడు ఐఎన్ఎస్ ఉదయగిరి హిమగిరి యుద్ధ నౌకలు ఇండియన్ నేవీలో చేరనున్నాయి. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా జాతికి అంకితం చేయనున్నారు. విశాఖ తూర్పు నావికాదళ నేవల్ బేస్లో వీటిని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు. ఒకేసారి 2 యుద్ధ నౌకలను ప్రారంభించడం ఇదే తొలిసారి కాగా తీర ప్రాంత రక్షణకు వ్యూహాత్మకంగా ఈ యుద్ధ నౌకలు ఉపయోగపడనున్నాయి. ఇక పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ యుద్ధ నౌకలను తయారు చేశారు. తీర ప్రాంత రక్షణ కోసం ఒకేసారి 2 యుద్ధ నౌకలను ప్రారంభించడం ఇదే తొలిసారి. ఇక ఈ యుద్ధ నౌకలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. గుడ్ మార్నింగ్ చందు. విశాఖ తూర్పు నావికాదళంలో అమ్ముల పొదలోకి మరో 2 యుద్ధ నౌకలు అయితే వచ్చి చేరనున్నాయి. ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరి అనేటటువంటి 2 యుద్ధ నౌకలను ఈ రోజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా ప్రారంభించి జాతికైతే అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో విశాఖకైతే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే రానున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి యుద్ధ నౌకలు ఏవైతే ఉన్నాయో ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరి ఈ 2 యుద్ధ నౌకలను కూడా ఆయన చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు కూడా విశాఖ తూర్పు నావికాదళానికి సంబంధించినటువంటి నేవల్ బేస్ లో అయితే ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎప్పుడు కూడా లేనటువంటి, దేశంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఒకేసారి 2 యుద్ధ నౌకలను కూడా ప్రారంభించడం, అది కూడా ఇటు విశాఖకు సంబంధించినటువంటి తూర్పు నావికాదళం నుంచి ప్రారంభించడం అయితే మరో ఘట్టంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైతే శత్రువుల గుండెల్లో వణుకు కొట్టేలా కూడా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనటువంటి 2 యుద్ధ నౌకలు అయితే ఈరోజు ప్రారంభించే తీర ప్రాంతంలో అయితే గస్తీ నిర్వహించనున్నాయి. పూర్తిగా కూడా తీర ప్రాంత భద్రత పరంగా కూడా ఈ యుద్ధ నౌకలు కూడా పనిచేయనున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 6,700 టన్నుల సామర్థ్యం కలిగినటువంటి ఈ 2 యుద్ధ నౌకల్లోనూ సూపర్ సోనిక్స్ తో పాటు సర్ఫేస్ టు సర్ఫేస్ క్షిపణులు కూడా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీడియం రేంజ్ సర్ఫేస్ క్షిపణులతో పాటు 76 mm ఎంఆర్ గన్స్ తో పాటు యాంటీ సబ్మెరైన్ వంటి ఆ క్షిపణులు కూడా దీంట్లోనే ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఆ యుద్ధ సమయంలో వీటిని అయితే ఎక్కువగా ఉపయోగించే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ రోజు 2 యుద్ధ నౌకలను కూడా ఒకేసారి ఒకే వేదికపై కేంద్ర మంత్రి అయితే ప్రారంభించనున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం ఆయన విశాఖకు చేరుకొని విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కూడా ఐఎన్ఎస్ నావికాదళానికి సంబంధించినటువంటి తూర్పు నావికాదళంలో ఉన్నటువంటి ఐఎన్ఎస్ సర్కార్కి చేరుకుంటారు. అక్కడ నుంచి నేవల్ బేస్ లో ఏర్పాటు చేసినటువంటి 2 యుద్ధ నౌకలను కూడా రిబ్బన్ కత్తిరించి అయితే ప్రారంభించి జాతికి అయితే అంకితం చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ 2 యుద్ధ నౌకలు కూడా శత్రు దేశాలపై విరుచుకుపడే విధంగా కూడా తయారైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అయితే ఈ 2 యుద్ధ నౌకలను కూడా తయారు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో ఉండేటటువంటి షిప్ డిజైన్స్ కానీ ఇతరత్ర అంశాలు ఏవైతే ఉన్నాయి బ్యూరో రూపకల్పనలో తయారైనట్లుగా అయితే తెలుస్తుంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.